నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 264 గజాలు G+2 అండి. కిందన ప్లస్ ఒక 2 ఫ్లోర్లు కలిగిన ఇండిపెండెంట్ హౌస్ అండి. ఫ్రంట్ రోడ్డు వైపు అయితే 36 ఉంది, లోతు అయితే మనకి 66 ఉంది, 36/66 అండి. ఇదంతా మనకి సెల్లార్ కింద విడిచిపెట్టారు. ఒక 4 కార్లు అయితే పెట్టుకోవడానికి అయితే పాసిబిలిటీ కనిపిస్తుందండి. కింద 2 పోర్షన్స్ వచ్చాయి, లెఫ్ట్ సైడ్ ఒకటి, కాస్త ముందుకెళ్ళిన తర్వాత మరొక పోర్షన్ వచ్చింది. సేమ్ మనకి 3 ఫ్లోర్లు కూడా 3/6 పోర్షన్స్. నార్త్ ఈస్ట్ కార్నర్లో అయితే బోర్ ఏర్పాటు చేసుకున్నారు, సంపు కూడా కనిపిస్తుంది. ఈ చివరిలో స్పేస్ అంతా కూడా మనకి లిఫ్ట్ ఏర్పాటు చేసుకోవడానికి సరిపడే స్పేస్ అయితే విడిచిపెట్టారు. మిషన్ అయితే బిగించలేదు, కానీ ఎగ్జాక్ట్గా మనకి కన్స్ట్రక్షన్ టైంలోనే లిఫ్ట్కి కావాలన్నట్టుగా విడిచిపెట్టారు. ఈ బ్యాక్ సైడ్ కూడా మనకి అన్ని ఫ్లోర్లకు కూడా బాత్రూమ్స్ వచ్చాయండి. సేమ్ డీటో అండి. మనకి 3 ఫ్లోర్లు 3/6, దాదాపుగా మనకి 1.5-2 సంవత్సరాలు ఓల్డ్ మాత్రమే. స్టెప్స్ అన్నీ కూడా మనకి గ్రానైట్ అయితే యూజ్ చేశారండి. రైలింగ్ అంతా స్టెయిన్లెస్ స్టీల్ వాడారు. ఎక్కువ స్పేసెస్గా అయితే మనకి బిల్డప్ అయితే చేసుకున్నారు. ఇంటి ముందు కూడా ఆల్మోస్ట్ మనకి బెడ్రూమ్ సైజ్ అంతా అయితే వరండా కంప్లీట్గా ఇక్కడ నుంచి ఆ చివరి వరకు విడిచిపెట్టేశారండి. అన్ని హౌసెస్ సేమ్ టు సేమ్ ఒకేలాగా ఉంటాయి. ఒక హౌస్ అయితే శాంపిల్కి అయితే వీడియోలో పోస్ట్ చేస్తున్నాము, మిగిలినవి కూడా మనం విజిటింగ్ టైంలో చూడొచ్చు. సేమ్ డిటో అండి. 2 వస్తున్నాయి మనకి, 2 కూడా ఈస్ట్ ఫేసింగ్ తీసుకున్నారు. ఈ చివరిలో మళ్ళీ స్పేసు, అదే లిఫ్ట్ మనకి సరిపడే స్పేస్ అయితే విడిచిపెట్టారు. లొకేషన్ అయితే ప్రైమ్ లొకేషన్ అండి. ఇది సుజాత నగర్ చిన్నముసిలివాడ దగ్గరలో వస్తుంది. మెయిన్ రోడ్డుకి కూడా వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పచ్చు. ఈ చివరిలో మనకి బాత్రూమ్ ఏర్పాటు చేసుకున్నారు. కామన్ టాయిలెట్ లాగైతే ఒక ఫ్లోర్కి చివరిలో సెపరేట్గా అండి, హౌస్తో సంబంధం లేకుండా అవుట్ సైడ్ ఎవరైనా వస్తే యూజ్ చేసుకోవడానికి బాత్రూమ్స్ మోడల్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. బాగా రీజనబుల్ కాస్ట్ అనిపించిందండి. 264 గజాలు. శాంపిల్ కోసం అయితే అన్నీ సేమ్ టు సేమ్ ఉన్నాయి కాబట్టి ఒకటైతే ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇదంతా మనకి హాల్ వస్తుంది. ఫ్లోరింగ్ అంతా మనకి మార్బల్స్ కనిపిస్తున్నాయి. హాల్ స్క్వేర్లో చక్కగా కనిపిస్తుంది, సఫిషియెంట్గా ఉంది హాల్ అయితే. వుడ్ వర్క్, సీలింగ్ వర్క్ చేసుకుంటే లేటెస్ట్ ట్రెండ్కి సంబంధించి ఒక మంచి ఫ్లాట్స్ లాగా అయితే కనిపిస్తుంటాయి. గాలి వెలుతురు అయితే మనకి చాలా చక్కగా వస్తుందండి. నార్త్ ఈస్ట్లో పూజ కోసం అయితే సపరేట్గా స్పేస్ విడిచిపెట్టుకున్నారు. సిమెంట్తో అయితే మనకి చిన్న బాక్స్ మోడల్ అయితే కనిపిస్తుంది. ఇది ఒక బెడ్రూము, దీనికి అటాచ్డ్ వస్తుందండి. అదేవిధంగా పక్కన ఉన్న బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వస్తుంది. 2 బెడ్రూమ్స్లో కూడా 6x6 అయ్యిగా ఇంకా స్పేసెస్గా అయితే మనకి ప్లేస్ అయితే కనిపిస్తుంది. అటాచ్డ్ బాత్రూమ్ కూడా మనకి చక్కగా ఉందండి. ఎక్కడ కూడా కంజెస్టెడ్గా ఇబ్బంది పెట్టినట్టయితే లేకుండా సఫిషియెంట్గా అయితే కనిపిస్తుంది. ఒకటి ఇండియన్ మోడల్ యూజ్ చేస్తున్నారు, ఒకటైతే మనకి వెస్టర్న్ మోడల్ తీసుకున్నారు. అన్నీ మనం ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకుని రెంట్కి ఇచ్చినా సరే దాదాపుగా ఒక 10K వస్తుందండి ఒక్కొక్క దానికి. అంటే ఒక 50,000 మినిమం గ్యారంటీ అండి, 100%. 50,000 ప్లస్ అయితే మనకి వస్తుంటుంది రెంట్కి. ప్రైమ్ లొకేషన్ ఇది. ఆల్మోస్ట్ కమర్షియల్ కూడా వాడుకోవచ్చు, మెయిన్ రోడ్ మీద ఉంటుంది. ఈ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ కనిపిస్తుందండి. స్పేసెస్గా ఉంది బెడ్రూమ్ సైజు. ఫ్లోరింగ్ అంతా మనకి చక్కగా కనిపిస్తుంది. ఈ చివరిలో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. బాత్రూమ్ సైజు కూడా మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. ఒకటి ఇండియన్, ఒకటి వెస్టర్న్ మోడల్ తీసుకున్నారు. టోటల్గా అయితే 6 ఫ్యామిలీస్ అయితే స్టే చేయొచ్చండి. 6 కూడా ఇంచుమించు 100% ఒకే మోడల్ వచ్చినాయి. ఇది కిచెన్ వస్తుంది. కిచెన్ కూడా మనకి స్పేసెస్గా డిజైన్ చేశారు. ఏదో వంట చేసుకోవడానికి సరిపడే కిచెన్ కాకుండా కొంచెం ఎల్ షేప్లో వచ్చింది. మధ్యలో స్పేస్ కూడా ఒక 5 నుంచున 6 నుంచున ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా కనిపిస్తుంది. ఎల్ షేప్లో మనకి ఒక స్ట్రాంగ్ అటక్ కూడా కనిపిస్తుందండి. మంచి గాలి వెలుతురు పాస్ అవుతుంది. ఈ పై ఫ్లోర్ కూడా మనం ఒకసారి శాంపిల్కి చూద్దాం, ఫ్లోరింగ్ అంతా ఎలాగుందో. మంచి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అని చెప్పచ్చండి. ఇన్వెస్ట్మెంట్ చేసి రేపు ఉదయం మనం రీసేల్ చేసే ఉద్దేశం ఉన్నా సరే చక్కగా అయితే మన అమౌంట్తో పాటు చాలా వరకు డబుల్ అమౌంట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ఏరియా అయితే స్పీడ్గా డెవలప్ అయ్యిందండి. ఈ టాప్ ఫ్లోర్లో కూడా మనకి సేమ్ డిటో 2 వస్తున్నాయి. ఒక 4 ఇయర్స్కి ఇప్పటికైతే సుజాత నగర్ ఏరియాలోని చాలా మార్పులు వచ్చాయి. ప్రైస్ కూడా ఆల్మోస్ట్ మనకి డబల్ కన్నా ఎక్కువ అయిందని చెప్పచ్చు. ఒకప్పుడు 24 lakhsకి ఏదైతే కొన్నారో ఒక సైటు, అది రీసెంట్గా మేము అమ్మేమండి. అదైతే దాదాపుగా మనకి 55 lakhs అయితే ఇప్పించడం జరిగింది. అంటే డబల్ రేట్ అని చెప్పచ్చు. చాలా స్పీడ్గా అయితే గ్రోత్ వచ్చింది ఇక్కడ. ఇంకొక 2 years 3 yearsలో అయితే ఇంకొకసారి కూడా డబుల్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంటుంది. మంచి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అండి. ప్రతి రూపాయి కూడా మనకి 100% డబల్తో వెనక్కి వస్తుంది. ప్రజెంట్ కూడా రెంట్లు వస్తాయి. ఈ కన్స్ట్రక్షన్ కూడా మనకి న్యూ కాబట్టి అదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. పిల్లర్స్ కూడా వేసున్నారు.
కావాలంటే పర్మిషన్ తీసుకొని ఇంకా ఫ్లోర్స్ మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. ప్రైస్ హైలైట్ అండి. ప్రైస్ చాలా బాగా చెప్పారు. వాళ్ళకి ఎమర్జెన్సీ నీడ్ వచ్చి కంప్లీట్గా బిల్డింగ్ మొత్తం అయితే మనకి సింగిల్ ప్రైస్లో అయితే అమ్మేస్తారండి. అలాగే తీసుకుంటే మనకి బెనిఫిట్. లేదు పోర్షన్ వైజ్ తీసుకున్న అంటే ఫ్లోర్ వైజ్ ఒక కిందన మధ్యలో పైన ఫ్లోర్ వైజ్ తీసుకున్నా సరే సేల్ చేయడానికి అయితే వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నారు. అయితే మొత్తం తీసుకుంటేనే మనకి బెనిఫిట్ వస్తుంది. మంచి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అని చెప్పి ఒక ఇద్దరు ప్లాన్ చేసుకుని తీసుకున్న అవకాశం దొరికితే ఒకరు తీసుకున్నా సరే మంచి ప్రాపర్టీ అని చెప్పొచ్చు. ఈ ప్రాపర్టీ ప్రైస్ డీటెయిల్స్ మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో చూస్తున్నప్పుడు కిందన మోర్ అని కనిపిస్తుందండి. అది క్లిక్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి. ఈ ప్రాపర్టీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మీరు SMS పెట్టచ్చు. అర్జెంటుగా చూడాలనుకుంటే ఖచ్చితంగా మీరు కాల్ చేయొచ్చు. నార్మల్ కాల్ కనెక్ట్ అవ్వకపోయినా, నార్మల్ కాల్ లిఫ్ట్ చేయడానికి పాసిబిలిటీ లేకపోయినా డ్రైవింగ్లో ఉండి మీరు వాట్సాప్లో ఒక SMS పెట్టచ్చండి. ప్రతి వీడియోకి ఒక చిన్న నెంబర్ ఇస్తాము. యూనిక్ నెంబర్ ఉంటుంది. టైటిల్ చివరిలో ఉంటుంది. A1234 అలా 4 డిజిట్ ఏతో స్టార్ట్ అవుతుంది. ఆ నెంబర్ జస్ట్ టైప్ చేసి పెడితే చాలండి. ఫుల్ డీటెయిల్స్తో మీకు కాల్ బ్యాక్ చేయడం జరుగుతుంది, లేకపోతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. దయచేసి గమనించండి. వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.